నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రివ్యూ నిర్వహిస్తున్నారు. సెక్రటేరియట్లో ప్రజాపాలన 6 గ్యారెంటీలపై మంత్రులు అధికారులతో చర్చిస్తున్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై సమీక్షిస్తున్నారు సీఎం. సంక్షేమ పథకాల విధి విధానాలపై కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. లబ్ధిదారుల ఎంపికపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. కేంద్ర నిధులు సాధించడం, గ్యారెంటీల అమలుపై రేవంత్ సమీక్ష చేస్తున్నారు. సీఎం రేవంత్ రివ్యూకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ లైవ్ ద్వారా అందిస్తారు. కొండల్, ఇది కొనసాగుతుంది. మొత్తానికి అంటే ఈ ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులు అన్నది ప్రధానమైన సమీక్ష జరుగుతుంది. ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్నది ఇప్పటికే ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ముందు కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపైన ప్రధానమైన ఒక చర్చ జరుగుతుంది. దీంతోపాటు ఈ నెల రోజుల పాలనలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు పైన కూడా ఒకసారి రివ్యూ చేసుకోవడంతో పాటు నెక్స్ట్ ఎలా ముందుకెళ్లాలి ప్రభుత్వం అన్నదానిపైన ప్రధానంగా ఉంది. మరోవైపు 5 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి 1,5,91,000 దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి దీంట్లో ఈ 5 గ్యారెంటీల్లో ప్రధానంగా గ్యారెంటీ వైజ్గా ఎన్నెన్ని వచ్చాయన్నది షార్ట్అవుట్ చేయడము, దాంతోపాటు వాటికి ఆ పథకాలకు సంబంధించి విధి విధానాల పైన కూడా ఎలా ఉండాలన్న దానిపై కూడా ఒక చర్చ కొనసాగుతుంది. మరోవైపు ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులను అంచనా వేసుకొని ఈ 6 గ్యారెంటీల్లో ముఖ్యంగా ఇప్పుడు దరఖాస్తులు స్వీకరించిన 5 గ్యారెంటీల్లో ఏ గ్యారెంటీని అమలుకు ముందుకెళ్లాలన్న దానిపైన కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ 2 పథకాలను అమలు చేశారు. 6 గ్యారెంటీల్లోకి వెళ్ళి మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఈ రెండింటితో పాటు ఇప్పుడు కొత్తగా 3వ పథకం ఏది అమలు చేయాలన్న దానిపై కూడా ఒక ప్రభుత్వం ఒక ఆలోచనకు రాబోతుంది. దీనికి అనుగుణంగానే ఆ పథకానికి సంబంధించి ప్రధానంగా విధి విధానాల రూపకల్పన ఎలా ఉండాలని చూస్తుంది. దీంతో పాటు ఈ నెల 17 లోపు డేటా ఎంట్రీ అన్నది పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో 17 లోపు పూర్తి అయిన తర్వాత దీంట్లో ఏ పథకాన్ని ప్రభుత్వం తీసుకోబోతుంది, దానికి విధి విధానాలు ఎలా ఉండాలన్న దానిపైన మరోసారి దీనిపైన ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా నెల రోజుల పరిపాలన అన్నది నెల రోజుల పరిపాలనపై ప్రభుత్వం అయితే చాలా సంతృప్తిగా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల రోజుల తీసుకున్న ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల పట్ల సంతృప్తిగా ఉన్నారు. అయితే దీనిపైన ప్రజల్లో ఎలాంటి భావన ఉంది, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉందన్న దానిపై కూడా ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ 6 గ్యారెంటీలు అమలు చేయలేదన్న ఒక ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు రైతు బంధుకు సంబంధించి అనుకోండి, రైతు రుణమాఫీకి సంబంధించిన ఆరోపణలు చేస్తుంది. అయితే ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న హామీకి కట్టుబడి ఆ దిశగానే ముందుకెళ్లాలన్నది ప్రధానంగా ప్రభుత్వం నిర్ణయంతో ఉంది. అదే దిశగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికి 2 గ్యారెంటీలు అమలయ్యాయి. దానికి 3వ గ్యారెంటీని దేని తీసుకోవాలి, ఆ గ్యారెంటీకి ఎలాంటి విధానాలు రూపకల్పన చేయాలి, ఆ విధి విధానాలు కూడా సామాన్య లబ్ధిదారుని చేరేందుకు ఇబ్బందులు లేకుండా ఎలా దాన్ని ప్రజెంట్ చేయాలన్నదే ప్రధానంగా ఒక టాస్క్గా ప్రభుత్వానికి ఉంది. ఈ దిశగానే ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి అటు ఉంచితే ముఖ్యంగా టీఎస్పీఎస్కి సంబంధించిన అంశం కూడా ప్రధానంగా ప్రభుత్వం ముందున్న పెద్ద సమస్య. ఈ టీఎస్పీఎస్ ప్రక్షాళనతో పాటు జాబ్ క్యాలెండరు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ ఫిబ్రవరి లోపు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్నది సీఎం పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్కి సంబంధించిన ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే పాలక మండలి అంతా రాజీనామా చేసిన నేపథ్యం ఉంది. వాటికి గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది. దాని తర్వాత టీఎస్పీఎస్సీపై యూపీఎస్సీ తరహాలో ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అనుగుణంగానే యూపీఎస్సీ చైర్మన్తో సలహాలు సూచనలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ నెల రోజుల పరిపాలన ఎలా చేశాం, ఆ పరిపాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంది, దానికి అనుగుణంగా ప్రభుత్వం ఇంకేమైనా మార్పులు తీసుకురావాలన్నా ఏ విధంగా ముందుకెళ్ళాలి, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా అమలు చేయాలి, దీంట్లో 6 గ్యారెంటీల్లో ఇప్పటివరకు చేసిన 2 గ్యారెంటీలతో పాటు 3వ గ్యారెంటీని ఏది ప్రయారిటీగా తీసుకోవాలన్న దానిపైన ప్రధానంగా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. కొండలంటే సమీక్ష అనంతరం హామీల అమలు ఎప్పటి నుంచి ఉండే అవకాశం ఉందంటూ ఏమైనా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ప్రతిపక్షాల నుంచి ఒత్తిడిని చూస్తున్నా, మరోవైపు రాష్ట్ర ప్రజలు కూడా హామీలకు సంబంధించి ఎదురు చూస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ సంక్షేమ పథకాలపైన ప్రజల్లో భారీ ఆశలు ఉన్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వచ్చిన దరఖాస్తులను చూస్తేనే మనకు అర్థమవుతుంది. 1,25,84,000 దరఖాస్తులు మొత్తం దరఖాస్తులు వస్తే దాంట్లో 5 గ్యారెంటీలకు సంబంధించే 1,05,91,000 దరఖాస్తులు వచ్చాయి. అంటే
ఈ సంక్షేమ పథకాల కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో ఈ సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం అమలు చేయాలంటే ఒకటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అంచనా వేసుకొని ముందుకెళ్లాల్సింది ఉంటుంది. రెండవది ఏ పథకాలకు ఎవరు లబ్ధిదారులన్న నిజమైన లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉంటుంది. ఈ రెండు పద్ధతులతోనే ప్రభుత్వం ముందుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఇప్పటి వరకు అయితే ఎవరైతే సంక్షేమ కార్యక్రమాలు కోరుతున్న వారు ఉన్నారో వాళ్ళందరి నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. కాబట్టి ఒక ఫిగర్ ప్రభుత్వానికి చేరింది. ఇప్పుడు ఆ ఫిగర్లోకి వెళ్ళి ఎవరు నిజమైన లబ్ధిదారుల ఎంపిక అన్నది జరగాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏ పథకానికి ఏ విధానంతో వెళ్ళాలి, ఏ విధంగా విధి విధానాలు ఉండాలన్నది ప్రభుత్వం ముందున్న టాస్క్. కాబట్టి మొదట ఈ రెండు పూర్తి అయిన తర్వాత కానీ ఏ పథకాన్ని ముందు అమలు చేయాలన్నది కూడా ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు బస్ ఫ్రీ ఇచ్చిన పరిస్థితి ఉంది. దాంట్లో 2500 నగదు బదిలీ ఉంది. అదే పథకంలో గ్యాస్ సిలిండర్ 500 ఉంది. అయితే వీటిలో దేన్ని ఇప్పుడు తీసుకోవాలన్నది ప్రధానంగా ఉంది. ఎందుకంటే 2500 అన్నది నగదు బదిలీ. దీనికి సంబంధించిన ఒక విధి విధానాలు ప్రభుత్వం రూపొందించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆన్గోయింగ్గా ఉన్న గ్యాస్ 500 సిలిండర్ అన్నది ప్రభుత్వానికి కొంత ఇవ్వడానికి కూడా కొంత సులువుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి అది ఇవ్వడం కొద్దిగా సులువుగా ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఏదో ఒక పథకాన్ని అయితే త్వరలోనే ఒక పథకాన్ని ముందుకు తీసుకురావాలి, దాన్ని అమలు చేయాలన్న పట్టుదల అయితే ప్రభుత్వం ఉంది. ఈ లెక్కన 100 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ.